నాయి బ్రాహ్మణులు చాలా మంది సంబంధాలు ఎవరు చూస్తారు ఎక్కడ చూస్తారు అని చెప్పేసి చాలా చోట్ల వెతుకుతున్నారు, ఆన్లైన్ లో కూడా సెర్చ్ చేస్తున్నారు. కానీ ఎవరు పర్ఫెక్ట్ అనేది మీకు అర్థం కాక సతమతం అవుతున్నారా? మీరు ఏం ఇబ్బంది పడకండి, మీకోసమే ఉన్నా. నా పేరు సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. నేను నాయి బ్రాహ్మణుల గురించి సెర్చ్ చేసిన, చాలా మందికి పెళ్లిళ్లు చేసిన. గత 8 సంవత్సరాలుగా నాయి బ్రాహ్మణుల్లో శాఖలు ఏముంటాయి అంటే కొండమంగలు ఉంటారు, సిరిమంగలు ఉంటారు, ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు. నాయి బ్రాహ్మణకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి, అసోసియేషన్స్ ఉన్నారు, మ్యారేజ్ బ్యూరో నడిపే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. అన్ని జిల్లాలు అన్ని మండలాలకు సంబంధించిన పెద్ద మనుషులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతోని టైఅప్ అయి నేను పనిచేస్తున్నా. కాబట్టి నాయి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు సంబంధాలు అనేవి నాకు సుపరిచితం. నేను ఖచ్చితంగా నాయి బ్రాహ్మణ సంబంధాలు కూడా చూస్తున్నా. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన, లేదంటే మీ చుట్టుపక్కలను, లేకపోతే మీ చుట్టాలో, లేకపోతే ఇంకెవరో మీ సభ్యులు ఎవరైనా ఉంటే పెళ్లి కోసం వాళ్ళు బాధపడుతుంటే వధువు వరులు ఎక్కడ దొరుకుతారని మీరు చింతిస్తున్నారా? మీరేం చింతించకండి, నేనున్నా. మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉంది, జగద్గిరిగుట్ట హైదరాబాద్లో ఉంది. ఇది ఇక్కడ 10 గంటల నుంచి 7 గంటల వరకు మీకు సంబంధాలు చూసే కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారో ఖచ్చితంగా ఈ రీల్ను స్కిప్ చేయకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయాలి, షేర్ కూడా చేయాలి. అయితేనే వ్యూస్ అనేది పెరుగుతాయి. మీకు తెలిసిన వాళ్ళకో పెద్ద మనుషులకు ఖచ్చితంగా మరీ చెప్తున్నాను, బాధపడకండి. వీడియో లాంగ్ అవుతున్నప్పటికీ నేను చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకోసం అంటే చాలా మంది నాకేం అవసరం లేదు, మీకేం అవసరం లేదు, ఎవరైనా వీడియో చూడొచ్చు. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండో, మీ చుట్టమో, మీ బంధువో, లేకపోతే తెలిసిన వాళ్ళు చాలా మంది పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మన గురించి చెప్తా ఉండండి. అయితే నేను ఈరోజు మీకోసం నాయి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన అబ్బాయిల గురించి తీసుకొచ్చినాము. ఆ అబ్బాయిల వివరాలు ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషను, వాళ్ళ జాబు, మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం కోరికలతో ఉన్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటి అనే వివరాలు మీకు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోతున్నాము. అయితే మన మేడం గారైన నవ్య గారు ఆ బయోడేటాలు చదువుతారు. దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడాను కాబట్టి నేను చెప్పగలుగుతా దాని గురించి. కాబట్టి నవ్య, మరి మన వ్యూవర్స్ కోసం చెప్తావా? నాయి బ్రాహ్మణ వ్యూవర్స్ కోసం ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా తీసుకొచ్చావా? పర్ఫెక్ట్ సంబంధాలు తీసుకొచ్చా. అన్ని జెన్యూనే కదా? అన్ని జెన్యూన్, ఏం డోకా లేదు కదా? ఏమీ లేదు సార్, మీకు డౌటే అక్కర్లేదు. ఖచ్చితంగా గ్యారంటీగా షూర్ అండి. వ్యూవర్స్ విన్నారు కదా మన నవ్య మాటల్లోనే. కాబట్టి ఏదున్నా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. మేము చేస్తున్నాము అని అంటే మంచి పని చేద్దామని కూర్చున్నాం తప్ప ఏదో మీకు ఏదో చెప్పాలని కాదు. మిమ్మల్ని ఎంతో కొంత మీరు బాధపడుతున్న విషయం గురించి మేము ఆలోచిస్తున్నాం కాబట్టి తీసుకొచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఆమె చెప్తున్న వివరాలు వినండి. మరి మొదటగా నాయి బ్రాహ్మణ అబ్బాయిని తీసుకొచ్చినాము, వివరాలని మన నవ్య మాటల్లోనే విందాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/9/1998, ఎత్తు 5'5", ఎడ్యుకేషన్ ఇంటర్ చేశారు. అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలోనే నెలకు జీతం వచ్చేసి 40,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. వీళ్ళ నేటివ్ వచ్చేసి విజయవాడ, కాకపోతే వీళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ లో ఓనేజ్ ఏం లేదు, రెంట్ కే ఉంటున్నారు. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, మరి అమ్మాయికి ఏం ఎడ్యుకేషన్ ఉండాలి ఏంటి అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే అబ్బాయి ఇంటర్ చదివిండు, మామూలు జాబే చేసుకుంటుంది కాబట్టి ఎక్కడైనా పర్వాలేదు, ఆంధ్ర తెలంగాణ అయినా పర్వాలేదు, కొండమంగలైనా సిరిమంగలైనా పర్వాలేదు, కట్నం ఇచ్చినా ఇవ్వకుండా పర్వాలేదు అంటున్నారు ఈ అబ్బాయి వాళ్ళు. వీళ్ళు పెద్దగా రక్షించే వాళ్ళు కాదు, కుటుంబం అయితే మంచి కుటుంబమే. ఇక్కడే మరి ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ లో ఉంటున్నారు ప్రస్తుతం. అయితే ఇక్కడికే పూర్తిగా అక్కడ విజయవాడలో ఇల్లు ఉంది, అక్కడ అమ్మేసుకొని అన్నా కానీ ఇక్కడ షిఫ్ట్ అయిదాము, కొత్త ఇల్లు తీసుకుందామని చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా మన నాయి బ్రాహ్మణ సోదరులు అబ్బాయి కోసం వెతుకుతుంటే, హైదరాబాద్ లో ఉన్న అబ్బాయి కోసం వెతుకుతుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. కాల్ చేయడం కాదండి, డైరెక్ట్ గా వచ్చి కలవండి. ఖచ్చితంగా మీకు మంచి సంబంధాలు చూసే ప్రయత్నం చేద్దాము. మరి మరో అబ్బాయి గురించి మళ్ళీ మనం నవ్య మాటల్లోనే విందాం. మరి నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/7/1995, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ MCA చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే. సో హైదరాబాద్ లో ఉండే అమ్మాయి కావాలనుకుంటున్నారు. మరి వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, మరి కట్నం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా, సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఏం లేదండి, తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు, కొండమంగలైనా సిరిమంగలైనా పర్వాలేదు, కుటుంబం సాంప్రదాయాలు విలువలు తెలిసిన అమ్మాయి కోసం చూస్తున్నారు. వీళ్ళు కూడా పెద్ద కుటుంబం అయినా పర్వాలేదు, చిన్న కుటుంబం అయినా పర్వాలేదు, వాళ్ళకి సిస్టర్స్ బ్రదర్స్ పెద్దగా ఉన్న ఫ్యామిలీ అయినా పర్వాలేదు. ఆ ఎడ్యుకేషన్ గురించి కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. మంచి అమ్మాయి కావాలని చూస్తున్నారు. కాబట్టి కట్నం అంటావా కొంచెం ఆశిస్తున్నారు. వీళ్ళు పెద్దగా ఇట్లా అట్లా అని కాకుండా డిమాండ్ అయితే లేదంటున్నారు. కాబట్టి ఎవరైనా మన నాయి బ్రాహ్మణ సోదరులు అబ్బాయి కోసం చూస్తుంటే ఇంకెందుకండి, తొందరగా వాళ్ళకి ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. అట్లనే మరో అబ్బాయి గురించి, నాయి బ్రాహ్మణ అబ్బాయి గురించి
మన నవ్య మాటల్లోనే విందాం. డేట్ ఆఫ్ బర్త్ 11/12/1992, ఎత్తు 5'3", ఎడ్యుకేషన్ బీటెక్, జాబ్ సాఫ్ట్వేర్, శాలరీ వచ్చేసి 15 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే, హైదరాబాద్ లాలాపేటలో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, న్యాయ బ్రాహ్మణ్లో ఏ సబ్ క్యాస్ట్ ఏది కావాలనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, జడ్చర్లలో వీళ్ళది నేటివ్ ప్లేస్ జడ్చర్ల కూడా ఇల్లు వాకిలి పొలం అన్ని ఉన్నాయి. ఇక్కడ లాలాపేటలో ఉంటున్నారు. ఇక్కడ కూడా సొంత ఇల్లు వాకిలి అన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళు కోరుకునేది ఏంది అని అంటే, చదువుకున్న అమ్మాయి కోసము, జాబ్ చేస్తున్న అమ్మాయి కోసం చూస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు అయితే చాలా మంచోళ్ళు, ఇబ్బంది లేదండి. ఎవరైనా మన నాయ బ్రాహ్మణ సోదరులు మరి పొలాలు ఇల్లు వాకిలు ఉన్న అబ్బాయి కోసం చూస్తుంటే కూడా ఆ పిల్లగాడు మా దగ్గర ఉన్నాడు కాబట్టి తొందరగా రావాలని కోరుకుంటున్నాము. 10 గంటల నుంచి 7 గంటల వరకు మీరు ఎప్పుడైనా రావచ్చండి. ప్రతిరోజు అమావాస్యనో లేదా ఆదివారమో శనివారం అని మీరు ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మీరు రావాల్సిందే. మేము మీకు సంబంధాలు చూడాల్సిందే. మనకు వేరే ఆప్షన్ లేదు. అట్లనే మరో అబ్బాయి గురించి, మరి నాయి బ్రాహ్మణ అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే వినేద్దాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 7/2/1994, ఎత్తు 5'4", ఎడ్యుకేషన్ డిగ్రీ, జాబ్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం 50,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, అది కొండమలింగల, సిరిమంగళ, మరి ఏపీ, తెలంగాణ, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే, తెలంగాణ అమ్మాయి కోసమే చూస్తున్నారు. ఎక్కడైనా పర్వాలేదు అంటే మనకు నిజామాబాదు, నిర్మలు, ఆదిలాబాదు, బైన్సా, గుడియాత్నూరు, నేరేడుగొండ, వరంగల్, జనగాము, పాలకుర్తి, తిరుమలగిరి, సూర్యాపేట, తర్వాత నెక్కొండ, తొర్రూరు, మైబాదు, బయ్యారము, ఎక్కడైనా పర్వాలేదండి. మాకు కావాల్సింది అందమైన అమ్మాయి అని కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చూస్తామని చెప్పినాం కాబట్టి, అన్ని జిల్లాలలో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కుల సంఘాలు, పెద్ద మనుషులు, మరి మన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తా ఉండాలి. ఎందుకంటే సాయిబాబా సంబంధాలు చూస్తున్నాడు అని మీరు చెప్తేనే ఎదుటోళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నా. అట్లనే మరో అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ అబ్బాయిది ప్రాపర్ నల్లగొండ అండి, కాకపోతే వీళ్ళు సెటిల్ ఇన్ హైదరాబాద్. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/4/1994, ఎత్తు 5'7" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు సూపర్వైజర్ గా. నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు వస్తుంది. పేరెంట్స్ ఉండేది నల్గొండలో, అబ్బాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్ లో. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, మరి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది అనేది మనం సార్ మాటల్లోనే తెలుసుకుందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ నల్గొండ అయినప్పటికీ వనస్థలిపురంలో ఉంటున్నారు హైదరాబాద్ లోనే. వీళ్ళు చూసేది ఏంది అని అంటే, నల్గొండ అయినా, సూర్యాపేట అయినా, చుట్టుపక్కల ఎక్కడైనా, కోదాడ అయినా, జగ్గేపేట అయినా, విజయవాడ అయినా, ఆ తర్వాత దగ్గర విలేజ్లు ఉంటాయి కదా మనకు, మహిబాద్ అయినా, ఖమ్మం అయినా, కొత్తగూడెం అయినా, భద్రాచలం అయినా, ఎక్కడైనా పర్వాలేదు. అందమైన అమ్మాయి కోసం చూస్తున్నారు కాబట్టి ఎవరైనా మన సోదరులు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ లింకును. ఖచ్చితంగా మీరు మాకు సహాయపడాలని మేము కోరుకుంటున్నాం. ప్రతిసారి ఎందుకు చెప్తున్నాం అంటే, మేము చేస్తున్నదే మీకోసం పని కట్టుకొని కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. మరి అట్లనే ఈరోజు మరో అబ్బాయి గురించి, నాయి బ్రహ్మణ్ అబ్బాయి గురించి మన నవ్య చెప్తుంది, మనం విందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/1993, ఎత్తు 5'9" ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి బాబు డిగ్రీ కంప్లీట్ చేశారు. మరి ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నారండి. వీళ్ళకి బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఓన్ గా బిజినెస్ పెట్టుకున్నారు. అది కూడా చాలా బాగా రన్ అవుతుంది. మరి నెలకు వచ్చేసి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే. వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, మరి ఎలాంటి అమ్మాయి వస్తే ఇల్లు బాగుంటుంది, అబ్బాయిని అర్థం చేసుకునే అమ్మాయి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కాబట్టి మరి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే, అందమైన సాంప్రదాయమైన కుటుంబ విలువలు తెలిసిన అమ్మాయి కోసం చూస్తున్నారు. వాళ్ళు కట్నం ఇస్తారా ఇయ్యరా అనేది తర్వాత విషయము. కుటుంబము మంచిదైతే, వాళ్ళు పేదరాలైనా పర్వాలేదు, మేము ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాము, మాకు బిజినెస్ చూసుకుంటే చాలు. ఇంత కొంత డిగ్రీ, నా కొడుకు కూడా డిగ్రీ చదివిండు, ఆ అమ్మాయి కూడా ఇంటర్ డిగ్రీ చదివి కొంచెం తెలివి గల పిల్ల అయితే చాలు అని చెప్పేసి వీళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా మన నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు మంచి అబ్బాయి కోసం, 2 లక్షల అబ్బాయి కోసం మీరు చూస్తూ ఉంటే కూడా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి పంపించాలి. పెద్ద మనుషులు ఎవరు కూడా ఇలా చూస్తలేరు. ఎందుకంటే అందరూ జాబులు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఎవరు సంబంధాలు చూడాలంటే లేరు. కాబట్టి మేము చేస్తున్న ఈ మంచి పనికి మీరు సహాయపడతారని నేను కోరుకుంటున్నా. నాయ బ్రాహ్మణ గ్రూప్స్ అంటే వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ గ్రూప్స్ కావచ్చు, ఇంకేదైనా సోషల్ మీడియా కావచ్చు, దాంట్లో నా గురించి మీరు కూడా ప్రజెంట్ చేయాలి. మౌత్ టాక్ అనేది ఎంతో అవసరము. ఎందుకోసం అంటే మౌత్ టాక్ అనేది ఎప్పటికీ అది ఉండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా నేను. కాబట్టి
ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికి మన వాళ్ళందరికీ చెప్తా ఉండండి. సో విన్నారు కదండి, ప్రతి ఒక్క బయోడేటా ఇందులో ఏది ఫేక్ కాదండి, అన్ని జెన్యున్ ప్రొఫైల్సే. మీలో ఎవరికైనా కొంతమందికి ఇది ఫేక్ అని అనిపించినా, లేదు మనకు మన అమ్మాయికి ఈ అబ్బాయి సూట్ అవుతాడు, మన రిలేటివ్స్ లో ఉన్న వాళ్ళకి సూట్ అవుతారు, లేదు మా ఫ్రెండ్ కి సెట్ అవుతారు, మా ఫ్రెండ్స్ అంటే సర్కిల్ లో ఎవరికైనా సెట్ అవుతుంది అనుకునే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎక్కడైనా డౌట్ అనిపించినా కూడా మా ఆఫీస్ కి వచ్చి కలవండి. ఎందుకంటే మేము ఫోన్ లో చెప్తాము, ఫోన్ లోనే మాట్లాడండి అని ఏ ఒక్కరికి చెప్పట్లేము. సో ప్రతి ఒక్కరికి ఆఫీస్ కి రమ్మనే చెప్తాం కాబట్టి అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత ట్రస్టెడ్ ప్రొఫైల్స్ అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఇంకా కొత్త బయోడేటాలు వినాలనుకున్నా, చూడాలనుకున్నా సో మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.